ఎవరీవన్ వెల్కమ్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో కండి. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఏంటంటే టెన్స్ టాపిక్ మనం చాలా క్షుణ్ణంగా నేర్చుకున్నాం, కానీ ఇంగ్లీష్ నేర్చుకోవడం ముఖ్యం కాదు, అది బిట్స్ మనం ఎలా ప్రాక్టీస్ చేయగలుగుతున్నాం అనేది ముఖ్యం. అంటే టెన్స్ అంతా నేర్చుకున్నాక కూడా నువ్వు బిట్స్ వచ్చేటప్పటికి అది ఏ టెన్స్లో ఉంది, ఎలా గుర్తుపట్టాలనేది మనకు చాలా కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఈ కన్ఫ్యూజన్ క్లియర్గా అసలు మనం ఎలా ఆలోచించాలి, ఇంగ్లీష్లో ఒక బిట్ వచ్చినప్పుడు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్ వచ్చినప్పుడు మనం ఎలా ఆలోచించాలి, ఆలోచన విధానం ఎలా ఉండాలనేది ఈ ఎగ్జాంపుల్స్తో మనం క్లియర్గా చేద్దామే. నెక్స్ట్ ఆల్రెడీ మొదటి వీడియోలో కొన్ని 10 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు సెకండ్ వీడియో అండి, కొంచెం డెప్త్ లెవెల్ ఉంటాయి. మనం టెన్స్ని గుర్తుపట్టాలంటే ఖచ్చితంగా టెన్స్ టాపిక్ అనేది క్లియర్గా నేర్చుకొని, నేను జస్ట్ ఒక 3 అవర్స్ మాత్రమే ఉండొచ్చు, 2.5 నుండి 3 అవర్స్ మాత్రమే టెన్సెస్ టాపిక్ ఇచ్చాను, చాలా క్లియర్ ఇచ్చాను. అది ఒకసారి క్లియర్గా చూడండి. నెక్స్ట్ ఈ వీడియోని ఒకసారి క్లియర్గా చూడండి, డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. వెన్ ఎవర్ ఐ కేమ్ టు హైదరాబాద్ అన్నాను, ఐ డాష్ విత్ రాజు అన్నాను. ఏమంటున్నాను అంటే వెన్ ఎవర్ ఐ కేమ్ టు హైదరాబాద్ ఐ డాష్ విత్ రాజు. మనం ప్రతి టెన్స్లో కూడా కీవర్డ్స్ కూడా యూజ్ చేశాము, ప్రతి కీవర్డ్స్ కూడా మనం నేర్చుకున్నాం. అయినా కానీ ఇక్కడ ఎక్కువ కీవర్డ్స్ కూడా అవపడకపోయినా మనం ఆ క్వశ్చన్ మనం ఎలా ఆలోచించాలి అనేది చూడండి. వెన్ ఎవర్ ఐ కేమ్ టు హైదరాబాద్, నేను హైదరాబాద్ వచ్చినప్పుడు అల్లా అన్నాడు. అంటే వెన్ ఎవర్ అంటే ఎప్పుడైనా ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కానీ ఏం చేస్తాడు, ఐ డాష్ విత్ రాజు అన్నాడు. ఏమిది, స్టేడ్, స్టేస్, ఇన్ స్టేయింగ్, అక్కడే ఉంటాడు, రాజుతోటి ఉంటాడు అన్నట్టు. అంటే ఇప్పుడు చూడండి, ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా అంటే ఎప్పుడు కూడా వచ్చినప్పుడల్లా ఏమన్నాం మనం, ఎవ్రీడే యాక్షన్స్ కానీ, ఎవ్రీ ఇయర్ యాక్షన్స్ కానీ, ఎవ్రీడే యాక్షన్ ఇయర్ కానీ, ఎవ్రీ మంత్ కానీ, ఎప్పుడైనా. అంటే ఈయన ఎప్పుడు వచ్చినా కానీ హైదరాబాద్ వచ్చిన ఏం చేస్తున్నాడు, రాజు దగ్గర స్టే చేస్తున్నాడు అని అర్థమైంది. అంటే ఇది ఏంటన్నట్టు ఎవ్రీడే యాక్షన్ లాగానే కదా, అంటే డైలీ యాక్షన్ అన్నట్టు కదా. డైలీ అంటే రోజు చేసే యాక్షన్ అనే కాదు, మనం రెగ్యులర్ యాక్షన్స్ అన్ని చెప్పాను. రెగ్యులర్ అంటే ఇయర్కి వచ్చే జరిగే యాక్షన్ అయినా, మంత్లీ అయినా, నువ్వు ఎప్పుడు ఎక్కడికి పోయినా కానీ అది ఒక టైం చెప్పే యాక్షన్ అయినా, అంటే ఇది రెగ్యులర్ యాక్షన్స్ తో సంబంధించింది. అంటే రెగ్యులర్గా నేను హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళినా ఎవరి కాలంటాను, రాజుతో స్టే చేస్తాను అన్నాడు. అంటే ఇది రెగ్యులర్ యాక్షన్. రెగ్యులర్ యాక్షన్ ఎక్కడ మనకి సింపుల్ ప్రెజెంట్ లో యూజ్ చేస్తాము. సింపుల్ ప్రెజెంట్ కాబట్టి దాన్ని ఇప్పుడు ఐ వచ్చింది సబ్జెక్ట్ అనేది ఫస్ట్ పర్సన్, అది కూడా సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఫస్ట్ పర్సన్ కి సెకండ్ పర్సన్ కి మనకి ఏం తేడా ఉండదు. ఓన్లీ థర్డ్ పర్సన్ వచ్చేవరకు సింగులర్స్ వచ్చినప్పుడు ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ అనేది వరకు మనం మార్స్తాం. అది ఎలా అనేది మన వీడియోలో క్లియర్ గా చెప్పాను. అంటే ఫస్ట్ పర్సన్ కాబట్టి ఇక్కడ స్టేనే వస్తుంది ఆన్సర్. ఒకసారి చూడండి, స్టేస్ అని కూడా వచ్చి, ఒకవేళ ఫస్ట్ పర్సన్ కాక ఈ అని వచ్చేది అనుకోండి, అప్పుడు ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఏది ఉన్నా కానీ ఈ ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఓన్లీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉత్తా వదిలిపెట్టట్లేమండి, దాని యొక్క బ్రీఫ్ గా మొత్తం కూడా మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఓకే, డోంట్ మేక్ ఏ నాయిస్, ఐ డాష్ స్లీపింగ్ అన్నాను. డోంట్ డిస్టర్బ్ కానీ, డోంట్ మేక్ ఏ నాయిస్ కానీ, సీ కానీ, లుక్ కానీ అనేది ఒక కీవర్డ్స్ చెప్పాను. ఆ కీవర్డ్స్ ఎక్కడ చెప్పాను, ప్రెసెంట్ కంటిన్యూస్ లో చెప్పాను. అసలు కంటిన్యూస్ అంటే ఏంది, కంటి ముందు జరిగే యాక్షన్స్. ఇప్పుడు కంటి ముందు ఒక యాక్షన్ జరుగుతున్నప్పుడు నువ్వేమంటావు, డోంట్ డిస్టర్బ్ అంటావు. అంటే ఇప్పుడు జరుగుతున్నప్పుడు మన పక్కనే జరుగుతుంది కాబట్టి డోంట్ డిస్టర్బ్, నేను డిస్టర్బ్ చేయకని చెప్తున్నావు. అంటే డోంట్ మేక్ ఏ నాయిస్ అంటే ఇప్పుడు మనం ముందే సౌండ్ జరుగుతున్నా డోంట్ మేక్ ఏ నాయిస్. ఐ డాష్ స్లీపింగ్ అన్నాడు. ఐ డాష్ స్లీపింగ్ తర్వాత ఎప్పుడైనా చూడండి కంటిన్యూస్ టెన్స్ అన్నాను. కంటిన్యూస్ టెన్స్ లో యామిజార్లు ఉంటాయని చెప్పాను, అది కూడా ప్రెసెంట్ కంటిన్యూస్ లోనే అని చెప్పాను. కంటి ముందు జరిగే యాక్షన్స్ యామిజార్లలో ఇక్కడ వాజ్ అనేది పాస్ట్, ఈజ్ బీయింగ్ అనేది రాదు, యావ్ బీన్ అనేది కూడా పర్ఫెక్ట్, యామ్ అనేది వచ్చింది. ఖచ్చితంగా ఐకి ఎప్పుడు కూడా యామే వాడతామని చెప్పాను కంటిన్యూస్ టెన్స్ లో, ఐ కాబట్టి ఐ యామ్ స్లీపింగ్ అన్నట్టు. నెక్స్ట్ వెన్ ఈ సా ద స్నేక్, నేను ఒక స్నేక్ చూశాను. హీ వాజ్ డాష్ ఎట్ ఇట్ అన్నాడు. ఒక్కసారి చూడండి, ఇది కూడా నీకు అన్ని టెన్స్ లో కవర్ చేస్తున్నాను చూడండి, ఒక క్లియర్ గా చూస్తాను. ఇదేంది, వెన్ ఈ సా ద స్నేక్ అన్నాడు. ఈ సా అనేది ఏంది, సి సా అనే కదా, వీటునే కదా. ఇదేంది, పాస్టే కదా, పాస్ట్ లో సింపుల్ పాస్ట్ అయింది. ఎప్పుడైనా మనం సింపుల్ పాస్ట్ తోటి మనం ఒక కండిషన్స్ కూడా నేర్చుకున్నాము. సింపుల్ పాస్ట్ తోటి ఫాస్ట్ కంటిన్యూస్ ఉంటుంది, ఫాస్ట్ పర్ఫెక్ట్ కూడా ఉంటుంది. అంటే 2 యాక్షన్ జరిగినప్పుడు ఒకటి కంటిన్యూ యాక్షన్ ఉంటుంది, ఒకటి సడన్ యాక్షన్ జరుగుతాను. ఒకటి కంటిన్యూ యాక్షన్, ఒకటి సడన్ యాక్షన్ చెప్పాను. ఈ సడన్ యాక్షన్ ఎప్పుడు కూడా మనం ఏం చేసాము, పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పాను. ఇదేమో కంటిన్యూస్ యాక్షన్ ఏమో కంటిన్యూస్ టెన్స్ అన్నాను. అదే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి సింపుల్ పాస్ట్ కి నెక్స్ట్ ఫాస్ట్ కంటిన్యూస్ కి ఏమైతే ఒక కంటిన్యూస్ యాక్షన్, ఒక సడన్ యాక్షన్ అని చెప్పినప్పుడు ఈ సడన్ యాక్షన్ ఏమో సింపుల్ పాస్ట్ లో తీసుకోవాలి. కంటిన్యూ ఒక యాక్షన్ జరుగుతుంది కాబట్టి కంటిన్యూ యాక్షన్ ఏంటి, దాన్ని కంటిన్యూస్ టెన్స్ లో తీసుకోవాలి. ఏ కంటిన్యూస్, ఫాస్ట్ కంటిన్యూస్ లో. ఇప్పుడు ఇది ఒకటి సడన్ గా ఎప్పుడైనా ఒకసారి పాముని ఇట్లా చూశాను అని అంటాము, అయ్యో పాముని చూడగా ఏమైతే ఏమంటే భయపడతామా, భయపడి బయటకి పక్కకి వెళ్తామా, అదే ఇక్కడ వచ్చింది అన్నట్టు. వెన్ ఈ సా ద స్నేక్ అంటే స్నేక్ చూడగానే ఈ వాజ్ ఎట్ ఇట్ అన్నాడు. ఏమన్నాడు, స్టైడ్, స్టైరింగ్, స్టైర్స్, యా స్టైడ్ అని. చూడండి, వాజ్ తర్వాత ఎప్పుడు కూడా V4 రావాలి కదా. అంటే V4 ఏది ఉందో చూడండి, ఇదే కదా. ఓకే, క్లియర్. అంటే సింపుల్ పాస్ట్ ని పాస్ట్ కంటిన్యూస్ కాంబినేషన్ లో ఇచ్చాడు.
నెక్స్ట్ చూడండి, ఈ డాష్ టు చెన్నై ఎస్టర్డే. ఎస్టర్డే అనేది మనకి కీవర్డ్స్ అవపడగానే ఏం చెప్పాం మనం అది ఎప్పుడు ఎస్టర్డే కీవర్డ్ అవపడ్డది అంటే అది ఏమవుతుంది మనకి పాస్ట్ టెన్స్ అవుతుంది. పాస్ట్ టెన్స్ లో ఎటువంటి వాస్ గోయింగ్ గా అది కంటిన్యూస్ అయిపోతుంది, కంటిన్యూస్ తీసేయంగా. గోస్ అనేది ప్రెసెంట్ టెన్స్, ఈజ్ గోయింగ్ అనేది కూడా ప్రెసెంట్ కంటిన్యూస్. కానీ ఇక్కడ ఎస్టర్డే అంటే ఫాస్ట్ అన్నాను, ఫాస్ట్ కూడా సింపుల్ ఫాస్ట్ లో ఎస్టర్డే అని చెప్పాను కాబట్టి ఏమైంది గోకు వెంటే కదా. ఈ వెంట్ టు చెన్నై, నేను ఎప్పుడు చెన్నై వెళ్ళాను ఎస్టర్డే, నిన్న చెన్నై వెళ్ళాను అని అర్థం. ఐ డాష్ మై ఫ్రెండ్ దిస్ నైట్ అన్నాడు. దిస్ నైట్ అనేది నేను ఒకటి చెప్పాను, కీవర్డ్ చెప్పాను, ఇది కంటిన్యూస్ టెన్స్ లో వస్తుందని చెప్పాను. ఏ కంటిన్యూస్ అది ప్రెసెంట్ కంటిన్యూస్ లో వస్తుందని చెప్పాను. ప్రెసెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఎక్కడ ఉందో చూడండి. మీట్ అనేది ఏంటి V1 అంటే మనకు ఓన్లీ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ మాత్రం వస్తాయి. ఐ ఆమ్ మీటింగ్ ఉంది, విల్ బి మీటింగ్ ఉంది, విల్ అనేది ఫ్యూచర్ అవుతుంది, మీట్ కు మెట్ సెకండ్ V2 అవుతుంది. కాబట్టి చూడండి మనకు దిస్ నైట్ అనేది ఏమంటున్నాను ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో కీవర్డ్ అని చెప్పాను. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంది ఆమిజాల తోటి V4 కదా. ఐ ఆమ్ మీటింగ్ ఐ ఉంది కాబట్టి ఆమ్ వస్తుంది. ఒకవేళ ఈనో షీనో వస్తే ఏమవుతుంది ఈజ్ వస్తుంది. ఒకవేళ ఏదైనా ప్లూరల్ వర్బ్ వస్తే ఏమొస్తుంది ఆర్ మీటింగ్ అన్నారు, ఆర్ అని వస్తుంది. క్లియర్. 6th వన్ చూడండి, ఐ విల్ ఇన్ఫార్మ్ యూ వెన్ ఈ అన్నాడు. ఐ విల్ ఇన్ఫార్మ్ యూ వెన్ ఈ అన్నాడు. ఐ విల్ ఇన్ఫార్మ్ అంటే ఏంది ఇది ఫ్యూచర్ టెన్స్. ఈ ఫ్యూచర్ టెన్స్ లో వెన్ ఈ అన్నాడు అంటే ఫ్యూచర్ టెన్స్ ని సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ని మనకు ఒక కాంబినేషన్ కూడా చెప్పాను మన టెన్స్ టాపిక్ లో. అంటే ఫ్యూచర్ టెన్స్ ఎప్పుడైనా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ తోటి కాంబినేషన్ చేయొచ్చు అని చెప్పాను. ఇక్కడ చూడండి పాస్ట్ టెన్స్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఇది సింపుల్ పాస్ట్ ని పాస్ట్ కంటిన్యూస్ లో చేయొచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ లో కూడా చేయొచ్చు అని చెప్పాను. వెన్ గానీ వైల్ గానీ వస్తుందని చెప్పాను. ఆఫ్టర్ బిఫోర్ అనేది పర్ఫెక్ట్ టెన్స్ లోకి వస్తుందని చెప్పాను. అంటే ఆ యొక్క ఆఫ్టర్ బిఫోర్ తోటి వస్తుందని చెప్పాను. ఇక్కడ చూడండి ఇక్కడ వెన్ ఎలా వచ్చింది, ఇక్కడ వెన్ వచ్చినట్టు వైల్ గానీ వస్తుందని చెప్పాను, ఆఫ్టర్ గానీ బిఫోర్ గానీ వచ్చి మనకి ఈ రెండింటి మధ్య కాంబినేషన్ ఏర్పడుతుందని చెప్పాను. ఇక్కడ కూడా చూడండి ఇది ఫ్యూచర్ అంటే ఏంది సింపుల్ ఫ్యూచర్ కి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ కాంబినేషన్ ఉంటుందని చెప్పాను. అంటే ఇది సింపుల్ ఫ్యూచర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం కావాలి మనకు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ రావాలి. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఏదో చూడండి ఈ వచ్చింది. ఈ అంటే థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఏంది మనకు వర్బ్ కు ఎస్ గానీ ఈఎస్ గానీ ఐఎస్ గానీ వస్తుందని చెప్పాలి. మనం ఇక్కడ ఏ వర్బ్ వాడుతున్నాం చూడండి, రిటర్న్ అనేది వాడుతున్నాడు. రిటర్న్స్, విల్ రిటర్న్, యాడ్ రిటర్న్. ఇది విల్ రిటర్న్ మళ్ళీ ఫ్యూచర్ ని ఫ్యూచర్ తో ఎప్పుడు మనం యాడ్ చేయలేదు. యాడ్ రిటర్న్ అన్నాడు. ఇది పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు అసలు పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడడం కాబట్టి రిటర్న్స్ అనేది కరెక్ట్. ఎందుకు ఇక్కడ రిటర్న్స్ ఎందుకు వాడినామంటే ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. అన్లెస్ వి విల్ మిస్ ద బస్ అన్నాడు. ఒక్కసారి చూడండి మనం ఇఫ్ కండిషన్స్ మాట్లాడుకునేటప్పుడు ప్రాబుల్ కండిషన్, ఇంప్రాబుల్, ఇంపాసిబుల్ కండిషన్, ఒకటి ఇమాజినరీ కండిషన్స్ అని 4 కండిషన్స్ క్లారిటీగా క్లియర్గా ఇచ్చాను. జస్ట్ ఒక అర్ధగంట క్లాసే ఉంది. అది ఖచ్చితంగా మీరు ఎక్కడైనా అర్థం కాకపోయినా ఇక్కడైతే ఖచ్చితంగా అర్థమవుతుంది. క్లియర్గా ఏనండి విని ఆ క్వశ్చన్స్ మాత్రం ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడండి. జస్ట్ 4 కండిషన్స్ ఉంటాయి. ఒక్కసారి చూడండి, అన్లెస్ వి విల్ మిస్ ద బస్. ఇఫ్ బదులు అన్లెస్ అంటే ఏంది ఇఫ్ నాట్ అని కూడా క్లియర్గా చెప్పా. ఇఫ్ నాట్ అంటే ఇది నెగిటివ్ సెంటెన్స్ అన్నట్టు, ఇది నెగిటివ్. ఇఫ్ వి విల్ మిస్ బస్ అన్నాడు. ఇది ఆల్రెడీ మిస్ అంటే నెగిటివ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏం కావాలి చూడండి. ఆల్రెడీ విల్ వాక్ అన్నాడు, వాక్ కూడా అన్నాడు, ఆర్ వాకింగ్ అన్నాడు. ఇఫ్ కండిషన్ లో మనం చాలా క్లియర్ గా తెలుసుకున్నాం. ఇది ఫస్ట్ కండిషన్, ప్రాబబుల్ కండిషన్స్ అనుకోండి. ఒకసారి చూడండి, అన్లెస్ వి వాక్ పాస్ట్, మీరు కనుక స్పీడ్ గా పోకపోతే వి విల్ మిస్ ద బస్ మిస్ అవుతుంది అంతే కదా. ఇక విల్ తో కాంబినేషన్ అసలే లేదు మనకి కండిషన్స్లలో. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ తోటి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ప్రెసెంట్ తోటి ఏముంటుంది ఇది ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఫ్యూచర్ తోటి ఫ్యూచర్ అసలు కాంబినేషన్ లేదు. ఇది వాకుడు అనేది అసలు రానే రాదు. ఆర్ వాకింగ్ అనేది అసలు మనకు ఇఫ్ కండిషన్ లో ఎక్కడ అవపడదు. కాబట్టి అసలు ఈ సెంటెన్స్ దీనికి ఫామ్ కాదు, ఈ సెంటెన్స్ ఫామ్ కాదు, ఈ సెంటెన్స్ ఫామ్ కాదు. ఇదే ఫామ్ అయితే ఇది కూడా మనకు ప్రాబబుల్ కండిషన్ అన్నట్టు. నువ్వు కనుక స్పీడ్ గా పోకపోతే నీకు బస్ మిస్ అయితే చెప్తున్నాను. ఇది ప్రాబబుల్ నువ్వు స్పీడ్ గా పోతే నీకు బస్ మిస్ కాదు. స్పీడ్ గా పోతే అన్లెస్ అంటే ఇఫ్ నాట్ అన్నట్టు. ఇఫ్ నాట్ వి వాక్ ఫాస్ట్ అన్నట్టు. దీని యొక్క మీనింగ్ ఏంటంటే నువ్వు స్పీడ్ గా పోకపోతే నువ్వు బస్ మిస్ అయిపోతావు అన్నాడు. ఓకే. వేర్ ఈజ్ రాజు? ఈజ్ ఇన్ ద గార్డెన్ డాష్ ఈ ద ప్లాంట్స్ అన్నాడు. ఓకే. ఒక్కసారి చూడండి, ఇక్కడ మనకు ఎక్కడ కూడా ఒక కీవర్డ్ లేదు. ఎలాంటి కీవర్డ్ లేనప్పుడు మనం ఎలా ఆలోచించాలనేది ఒకసారి క్లియర్ గా చూడండి. ఇప్పుడు చూడండి, వేర్ ఈజ్ రాజు? రాజు ఎక్కడ ఉన్నాడు అంటున్నాడు. ఈజ్ ఇన్ ద గార్డెన్, అతను గార్డెన్ లో ఉన్నాడు. డాష్ ఈ ద ప్లాంట్స్ అన్నాడు. అయితే ఇదంతా కూడా మనకైతే ప్రెసెంట్ లోనే అవపడుతుంది కదా. ఓకే. ప్రెసెంట్ లో అవపడేటప్పుడు పాస్ట్ లో ఉన్న హెల్పింగ్ ఫార్మ్స్ ఏమైతే ఇది ఫాస్టే, యాడ్ అనేది ఫాస్టే, ఇది ఫాస్టే, వాటర్ కూడా ఫాస్టే. అంటే ఈ ఇక్కడ నీకు ఇచ్చిన 3 ఆప్షన్లు కూడా నీకు చాలా ఈజీగా ఇచ్చాను. ఆప్షన్లు చాలా ఈజీ ఇచ్చాను. ఈజ్ వాటరింగ్ అన్నాడు.
ఓకే, అంటే ఇది ఆప్షన్ కరెక్ట్ అనేది మనకి క్లియర్ గా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఎలాంటి కీవర్డ్ లేనప్పుడు ఇది ఆప్షన్ ఒకసారి చూడాలి. చూసినప్పుడు ఒకవేళ ఇది ప్రెసెంట్ లో ఉంది, ఈజ్ అనేది ప్రెసెంటే ఉంది, ఈజ్ అనేది ప్రెసెంట్ అని, అంటే ప్రెసెంట్ గురించే మాట్లాడుతున్నాడు. ప్రెసెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఎక్కడైనా పాస్ట్ యొక్క ఆప్షన్స్ ఉంటే వాటిని తీసేయచ్చు. ఇక్కడ ఏమైతే ఈజ్ వాటరింగ్ అన్నాడు. అసలు వేర్ ఈజ్ రాజు అంటే ఈజ్ ఇన్ ద గార్డెన్ అన్నాడు. రాజు ఎక్కడ ఉన్నాడు అంటే గార్డెన్ లో ఉన్నాడు. గార్డెన్ లో ఉన్నాడు ఏం చేస్తాడు, వాటర్ కొడుతాడు, ప్లాంట్స్ కి వాటర్ వేస్తున్నాడు. అయితే ఈజ్ వాటరింగ్ అనేది ఈజ్ క్లియర్ కరెక్ట్. బట్ వీటిని నువ్వు ఎట్లా ఎలిమినేషన్ చేస్తున్నావు అనేది చూసుకోవటానికి మీకు ఒక క్లియర్, ఎప్పుడైనా నీకు ఇక్కడ ప్రెసెంట్ లో ఉన్నప్పుడు ఇక్కడ పాస్ట్ లో కనుక నీకు టెన్స్ ఫార్ములలో నీకు ఎక్కడన్నా ఫాస్ట్ లో కనిపిస్తే వాటిని తీసేయొచ్చు. అంటే ప్రెసెంట్ అడుగుతున్నప్పుడు ఇక్కడ పాస్ట్ లోకి రాకూడదు. ఇది ప్రెసెంట్ గురించి మాట్లాడినప్పుడు ప్రెసెంట్ టెన్స్ సంబంధించినవి ఉండాలి మనకున్న ఆప్షన్లలో. అంటే ప్రెసెంట్ ఒకటే అవపడుతుంది. ఒకవేళ ఇంకోటి కూడా ఏదైనా అవపడ్డది అనుకోండి, కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్ అవపడ్డది, కంటిన్యూస్ కాకుండా పర్ఫెక్ట్ టెన్స్ కానీ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ సింపుల్ లో అవపడితే అది కూడా రాంగ్ అని ఎట్లా చేయగలుగుతాం అంటే, ఇప్పుడు రాజు ఎక్కడ ఉన్నాడు అంటే గార్డెన్ లో ఉన్నాడు. గార్డెన్ లో ఉన్నాడు ఏం చేస్తాడు, ఈ వాటరింగ్. అక్కడ గార్డెన్ లో ఉన్నప్పుడు ఏం చేస్తాడు, వాటరింగ్ కొడుతున్నాడు అని మనం అనుకుంటాం. ఇక్కడ ఉన్న ఆప్షన్ ప్రకారమే. ఆప్షన్ ఇంకా వేరే ఇచ్చినా కానీ దాని ప్రకారంగా మనం ప్రొసీడ్ అవుతాం. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రెసెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రెసెంటే రావాలి అనేది ఆలోచించండి. నెక్స్ట్ ఎక్కడానికి కీవర్డ్స్ లేకపోయినా ఇప్పుడు మన సిచ్యువేషన్ ఏంటి, రాజు ఎక్కడ ఉన్నాడు అడిగిండు కాబట్టి ఇది గార్డెన్ లో ఉన్నాడు కాబట్టి నేను వాటరింగ్ చేస్తున్నాడు అని చెప్తున్నాం. మై బర్త్డే ఆన్ సండే నెక్స్ట్ ఇయర్. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా పొరపాటు చేయడానికి ఆస్కారం ఉన్నది. ఎందుకు ఆస్కారం ఉంది అంటే చూడండి, నెక్స్ట్ ఇయర్ అనేది ఉంది. నెక్స్ట్ ఇయర్ అనేది మన హెల్పింగ్ వర్డ్స్ కానీ నెక్స్ట్ మంత్ హెల్పింగ్ వర్డ్స్ కానీ మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా మనం ఫ్యూచర్ కంటిన్యూస్ లో ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ లోకి వాడుతుంటాం. సింపుల్ ఫ్యూచర్ లో వాడేటప్పటికి ఇక్కడ మనం ఏమన్నా అంటే ఇక్కడ బర్త్డే అన్నాడు. బర్త్డే అనేది ఎవ్రీ ఇయర్ జరిగే యాక్షనే కదండి. ఒక్కసారి చూడండి, ఎవ్రీ ఇయర్ జరిగే ఆన్ సండే. నెక్స్ట్ ఇయర్ కు నాది సండే రోజు బర్త్డే వస్తుందని చెప్తున్నాడు తప్ప ఇది ఓన్లీ నెక్స్ట్ ఇయర్ ఒక నెక్స్ట్ ఇయర్ చేసే పనే కాదు కదా. ఓకే, నెక్స్ట్ ఇయర్ చేసే పనే కాదు కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ మాట్లాడుకోవాలంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే మాట్లాడుకోవాలి. అంటే ప్రెజెంట్ సింపుల్ లోనే మాట్లాడుకోవాలి. మై బర్త్డే అనేది ఏంటిది, ఇది సింగులరే కదా. సింగులర్ అంటే ఏంది, మై బర్త్డే అనేది ఇట్ కింద తీసుకోవచ్చు కదా, ఇట్ అనవచ్చు కదా. అంటే ఇట్ అనేది ఏంటి, థర్డ్ పర్సన్ సింగులరే కదా. థర్డ్ పర్సన్ సింగులర్స్ మనం ఏమైతే ఎస్ కానీ ఎస్ కానీ ఐఎస్ కానీ వాడతామని చెప్పాం కదా. ఐ విల్ ఫాల్ అన్నాను, బి అంటే ఈజ్ ఫాలింగ్ అన్నాను, ఫాల్స్ అన్నాడు, హ్యాస్ ఫాల్ అన్నాడు. చూడండి, మై బర్త్డే ఫాల్స్ ఆన్ సండే నెక్స్ట్ ఇయర్. నా బర్త్డే ఎప్పుడు అంటే సండే రోజు వస్తుందని చెప్పడం కోసం. ఓకే, క్లియర్. ఇప్పుడు వారికి 9 అయిపోయినాయి. 10 చూడండి. ఐ లైక్ యువర్ వాచ్, హౌ లాంగ్ డాష్ ఇట్. అది ఎంత కాలం నుంచి నీ దగ్గర ఉంది అంటున్నాడు. హౌ లాంగ్ అనేది చూడండి, సిన్స్ కానీ ఫర్ కానీ యూజ్ చేసేటప్పుడు యూజ్ చేస్తామని చెప్పాను. హౌ లాంగ్ ఎక్కడ యూజ్ చేస్తాం అంటే పర్ఫెక్ట్ టెన్స్ లలో యూజ్ చేస్తానని చెప్పాను. పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో కూడా యూజ్ చేస్తాము. కానీ పర్ఫెక్ట్ టెన్స్ లో ఎట్లా యూజ్ చేస్తానని చెప్పానంటే ఒక రిజల్ట్ కనుక వచ్చి ఉంటే పర్ఫెక్ట్ లో యూజ్ చేస్తాము. రిజల్ట్ రాకుండా ఉంటుంటే అది కంటిన్యూ అవుతున్నట్లయితే అన్ని పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో యూజ్ చేస్తామని చెప్పాను. ఇక్కడ ఆల్రెడీ రిజల్ట్ ఉన్నట్టే కదా. ఐ లైక్ యువర్ వాచ్ అంటే నువ్వు వాచ్ కొన్నావు, ఆ వాచ్ ఎప్పటి నుంచి ఉంటుంది, హౌ లాంగ్ అన్నాడు. అంటే ఏంటి, పర్ఫెక్ట్ టెన్స్ లోకే వాడాలి. పర్ఫెక్ట్ టెన్స్ లోకి వాడేటప్పుడు పర్ఫెక్ట్ యొక్క చూడండి, యూ హ్యావ్ అన్నాడు. హౌ లాంగ్ అంటే ఇది క్వశ్చనే కదా. క్వశ్చన్ అనేది ఎట్లా వాడాలి, మనం హెల్పింగ్ వర్బ్ ముందు రావాలి, తర్వాత సబ్జెక్ట్ రావాలి. అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏడుంది, సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉన్నది. స్టేట్మెంట్ కాదు మనకు కావాల్సింది. ఇక్కడ హౌ లాంగ్ ఇట్ అన్నాడు, ఎంత కాలం నుంచి నీ దగ్గర ఉంది అంటున్నాడు. అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ రావాలి. క్వశ్చన్ రావాలంటే క్వశ్చన్ కాదు కాబట్టి ఇది రాంగ్. డిడ్ యూ హ్యావ్ అన్నాడు. డిడ్ అనేది ఏంటి, పాస్ట్ టెన్స్. పాస్ట్ గురించి అస్సలే ఉండదండి, పాస్ట్ గురించి అడగట్లేదు. హౌ లాంగ్ అనేది అనుకుంటే మనకి ఎప్పుడైనా పర్ఫెక్ట్ టెన్స్ లో వాడాలని చెప్పాను. టెన్స్ చెప్పేటప్పుడు చాలా క్లియర్ గా చెప్పాను. యావ్ యూ హ్యాడ్ అన్నాడు. యావ్ యూ హ్యాడ్ అనేది ఏంది, ఇది కరెక్టే కదా. ఎందుకంటే ఇది సబ్జెక్ట్ కంటే ముందు హ్యావ్ అనే క్వశ్చన్ ఫామ్ వచ్చింది. హ్యాడ్ అంటే నీకు కలిగి ఉన్న ఎప్పటి నుంచి ఉన్నది అని చెప్పడం కోసం ఉన్నది కదా. అంటే దిస్ ఈస్ ద కరెక్ట్. ఇది కూడా తప్పనే చెప్పినది ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ గురించి అసలు ఎక్కడెక్కడ మాట లేదు. ఓకే, ఇఫ్ ఐ డాష్ ద క్లాస్ టీచర్, నేను కనుక క్లాస్ టీచర్ అయ్యింటే ఐ వుడ్ నాట్ ఫనిష్ దట్ స్టూడెంట్ అన్నాడు. ఇది ఒక్కసారి మీకు చాలా క్లియర్ గా చెప్పాను. ఇఫ్ కండిషన్ చెప్పేటప్పుడు ప్రాబుల్, ఇంప్రాబుల్, ఇంపాసిబుల్, ఇమాజినరీ కండిషన్స్ అని చెప్పాను. ఇమాజినరీ కండిషన్స్ లలో నేను కనుక నువ్వు అయి ఉంటే నేనైతే అలా చేసేవాడిని ఇలా చేసేవాడిని అని మనం అనుకుంటాం. నేను కనుక బర్న్ అయి ఉంటే, నేను కనుక ఒక పక్షిని అయి ఉంటే నేను అమెరికాకు వీసా లేకుండా వెళ్ళిపోతాను అనే కండిషన్స్ తోటి అట్లా కూడా ఉంటుందని నేను క్లియర్ గా చెప్పాను. అంటే నేను నువ్వు కావు, అది ఆ పని కాదు, కానీ అయ్యి ఉంటే అనే కండిషన్ చెప్పాను. దాన్ని ఇమాజినరీ కండిషన్ అన్నాము. దాంట్లో ఎప్పుడు కూడా వర్ అనేది వస్తుందని చెప్పాను. అంటే కంటిన్యూస్ టెన్స్ లో ఇప్పుడు అయ్యింది కాబట్టి ఇక్కడ వాజ్ వస్తుందేమో అని మీరు అనుకుంటారు. ఈ ఆప్షన్ ఇచ్చింది కూడా అదే, వేరే బుక్ లో ఈ ఆప్షన్ లేదు, బట్ నేను ఇచ్చాను ఎందుకంటే మీరు అలా అనుకుంటారు కాబట్టి. అంటే ఇలా కన్ఫ్యూజ్ చేయడం కోసం అయి తర్వాత వాజే వస్తుంది అనుకుంటారు. లేదు, ఇమాజినరీ కండిషన్ లో వర్ మాత్రమే వస్తుందని క్లియర్ గా చెప్పాను దానికి. ఎందుకంటే కండిషనల్ సెంటెన్స్ చెప్పేటప్పుడు, ఇఫ్ కండిషన్ చెప్పేటప్పుడు చాలా క్లియర్ గా చెప్పాను. ఇది ఒక కండిషన్ అని చెప్పాను. ఇమాజినరీ కండిషన్ లో వరే వస్తుంది అని చెప్పాను.
కాబట్టి వాజ్ కాదు వర్ ఉంటుంది. ఆప్షన్ క్లియర్గా చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్. ఈ టెన్స్ టాపిక్ కానీ, ఇఫ్ కండిషన్స్ కానీ, యాక్టివేజ్ ప్యాసివేజ్ కానీ, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్విచ్ కానీ అన్ని కూడా చాలా క్లియర్గా నీట్గా చెప్పాను. ఎందుకంటే ఈ చెప్పడమే కాదు, వాటి బిట్స్ చేస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఎలా చేయాలి, దాన్ని ఎగ్జామ్ పెట్టడం మనం ఎలా ఆలోచించాలి అనేది క్లియర్గా ఉండాలి. కాబట్టి ఇది చెప్పాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.